హాయ్ అండి, అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు 2025కి. అలాగే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి ఉద్దేశంతో పాస్టర్ దగ్గరికి వచ్చాం. మీ అందరి తరపున నేను ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్ గారు ఎలాగ ఉన్నారు? బాగున్నారండి? బాగున్నాం బాబు. ఏంటంటే మా ఛానల్ చూసి ప్రతి ఒక్కరు బాగుండాలని ఒక మంచి ప్రార్థన చేయండి సార్. ఓకే ఓకే, ప్రార్థన చేద్దాం. దేవుడు బైబిల్లో ఒక మాట చెప్తుంది, మునుపటి కార్యాలన్నీ మర్చిపోండి, నూతనమైన కార్యం చేస్తానని బైబిల్ వాగ్దాన యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో రాయబడి ఉంది. అందుని బట్టి మీరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ వింటున్నారు. మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో మీరు కూడా మీ జీవితంలో నూతనమైన కార్యాలు చేస్తారు. ఏదైనా కార్యం మీరు తలపెట్టేటప్పుడు మొదట ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన తప్పనిసరిగా అందరి జీవితంలో, ఎందుకంటే ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. అవును, మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నారు కనుక మీ అందరి కోసం ఇదిగో మన గ్రామ ప్రజలు ఈ మాటలు ఎవరు వింటున్నారో వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. వాళ్ళందరూ బాగోవాలి. ఈ నూతన సార్లు చాలా సంతోషంగా ఆనందంగా వాళ్ళ జీవితం సంవత్సరం అంతా గడపాలి కనుక మేము చాలా ఆశిస్తున్నాం. ఈ ఛానల్లో యూట్యూబ్ ద్వారా ప్రారంభించినందుకు కూడా మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకుందామండి, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీకు వందనాలు తండ్రి. యేసు నామములో యేసు రక్తం పట్టుకొని వచ్చి నీ పాదాల దగ్గరకు వస్తున్నాం. ప్రభువా, నువ్వు మంచి దేవుడు. ఇంకో 2025 సంవత్సరం మా అందరికి ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రం. ఇందులో నాయన పాత జీవితాన్ని వదిలిపెట్టేయండి. పాత జీవితంలో జరిగిన సంగతులను మర్చిపోండి. నూతనమైన సంవత్సరం నూతనమైన కార్యాలు మీ జీవితంలో చేస్తానని యెషయా గ్రంథంలో 42వ అధ్యాయంలో రాయబడిన మాట ప్రకారంగా ప్రభా మేమందరం ప్రార్థన చేస్తున్నాం. గోప్రభ సహోదరుడు కుమారుడు నేను తను చేస్తున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా తన బ్లెస్సింగ్ కావాలి, తన కుటుంబం బ్లెస్సింగ్ కావాలి, ఈ పరిసరి కూడా దీవించబడాలి. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తర్వాత ఈ మాటలు వింటున్న వారు అందరూ కూడా మీరు దీవించాలి ప్రభా. వాళ్ళ జీవితంలో కూడా నూతనమైన సంతోషం, నూతనమైన ఆనందం, నూతనమైన ఆశీర్వాదం, వాళ్ళ ఆత్మిక రక్షణ కూడా దయచేయాలని వారు చేస్తున్న పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, మరి ఏ పనులు చేస్తున్నా వారి పనుల్లో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన పనిలో నిపుణత కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని వాగ్దానం చేస్తాం కనుక ఈ వాగ్దానం వారి పక్షాన కూడా మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమె ఆమె ఆమె. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీరు అయితే మాత్రం మంచిగా ప్రార్థన చేశారు. అందరూ బాగుండాలి. అదే విధంగా ఉద్దేశంతో మీరు కూడా బాగుండాలని కోరుకుంటామండి. ఓకే, థ్యాంక్స్ అండి. మీకు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఓకే, సేమ్ టు మీకు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి పాస్టర్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి.